బొమ్మ ఒకటి ప్రతిసారి నన్ను ఫోన్లు చేస్తుంది. హలో అమ్మా. కనిమొళి, ఏడుంటావే? అమ్మా, అది పాప కోసం ఇక్కడికి. పిచ్చిగాని పట్టినదా? ఒక్కదానివే ఆడికేరికి పోయినావు. అది కాదమ్మా. వాయముడు, ఒక్కదానివే వాళ్లకు దొరికితే ఏమైనా చేసినా చేస్తురు. వెంటనే బయలుదేర్రా. సరేనమ్మా, వస్తున్నాను. పాప నిజంగా కనిపించకపోయేసరికి పిచ్చెక్కి బొమ్మ పాప ఏడుపు వింటున్నట్టున్నారు. నాతో పెట్టుకుంటావా? ఈ దెబ్బకి మళ్ళీ ఇంటి పక్క కూడా రావు. అక్క బావ కంగారు పడతారని చెప్పలేదు కానీ చెప్పుంటేనా ఆ గడప కూడా దాటేదాన్ని కాదు. అయ్యో, చిట్టి తల్లిని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఏమైంది నానా? ఎవరు ఏడిపించారు నిన్ను? అమ్మయ్యా, నువ్వు వచ్చావు. పాప ఏడుపు ఆపేసింది. నేను మళ్ళీ చేస్తాను రా. మధుసూదన్ రావు అంటే మీరేనా? మా అన్నయ్య. ఏ గౌరవ్, ఏమైందిరా? ఏమైంది సార్? ఎవరు కావాలి? మధుసూదన్ రావు అంటే మీరేనా? అవును, నేనే. ఏ? మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అరెస్ట్ వారెంట్ ఏంటి? ఆయన ఏం చేశారు? తమిళనాడు హోమ్ మినిస్టర్ కూతుర్ని హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. లేదు, నాకేం తెలీదు. ఆ హోమ్ మినిస్టర్ కావాలని ఇదంతా చేస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు. అన్ని ఆధారాలు ఉన్న తర్వాతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అందుకే మీరిప్పుడు మాతో స్టేషన్కి రావాలి. వద్దు, నిజంగా ఈయనకేం తెలియదు. ఆవిడ ఇదంతా కావాలని చేస్తోంది. మేము చెప్పేది వినండి. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి అమ్మా. ఇప్పుడు మాత్రం మేము తీసుకెళ్లాల్సిందే. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. ఆగండి. అన్నయ్యని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. పొద్దునే లాయర్తో వచ్చి మాట్లాడతాం. ఇది నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. స్పాట్లో అరెస్ట్ చేసే అధికారం మాకుంది. కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. కానిస్టేబుల్స్, తీసుకురండి. నాకేం తెలియదు సార్. నేను చెప్పేది నాకేం తెలియదు సార్. స్టేషన్లో తెలుస్తుంది. తనే తప్పు చేయలేదు. తను వదిలేయండి. మా మాట వినండి సార్. ప్లీజ్ అండి, తీసుకెళ్ళకండి.
వచ్చిందేంటి? మృదులా, ఏమైంది మృదులా? నీళ్లు తాగబోతుంటే కింద పడింది మాన్సి. మృదులా, ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు మృదులా? మిమ్మల్ని ఎవరు విడదీయలేరని ఎంతో ధైర్యంగా మాట్లాడే నువ్వే వీరికి దానిలా మాట్లాడతావేంది? జరిగిన దాని గురించి అలా ఆలోచిస్తూ పడుకుంటే ఇట్లాంటి పీడకలలు వస్తాయి. ప్రశాంతంగా పడుకో. పడుకో. అది కాదు మాన్సి. అబ్బా మృదులా, పడుకోమని చెప్తున్నా కదా. నేను చెప్తున్నా, నిన్ను బావని ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ప్రశాంతంగా పడుకో. పడుకో. పడుకో మృదులా. ప్రశాంతంగా పడుకో. నీ అంత మంచి మనసున్న దానికి దేవుడు అన్యాయం చేయడు మృదులా. చేస్తే మనసు లేనట్టే. నాన్నమ్మా, నువ్వు నాన్న ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నామమ్మా. అవును, పాప ఎలా ఉంది? పురుటికి కూడా ఈ అమ్మ కబురు పెట్టలేదేంటమ్మా? ఇంత మంచి కబురు అమ్మకి ఇప్పుడా తెలిసేది? ఏం చేయనమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి. అనుకోకుండా నొప్పులు మొదలయ్యాయి. కొంచెం పరిస్థితులు కూడా బాగాలేక ఊరొచ్చేయాల్సి వచ్చింది. మీకు తెలిస్తే ఎక్కడ కంగారు పడతారో అని చెప్పలేదు. ఏమైంది తల్లి? పరిస్థితులు బాగోలేకపోవడం ఏంటి? మళ్ళీ ఏమైనా చిక్కులు వచ్చాయా ఏంటి? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా? నిన్ను మంచిగానే చూసుకుంటున్నారు కదా తల్లి? అయ్యో, అదేం లేదు నాన్న. బంగారంలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఎంత మురిసిపోతారో. అవునమ్మా, నాకు కూడా చూడాలని ఉందమ్మా. ఇప్పుడే వచ్చి నిన్ను నా మనవరాలను చూడాలని ఉంది నాకు. ఇప్పుడు వద్దు నాన్న.
మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు వద్దురుగానే. అవును, నా మనవరాలు ఎలా ఉంది? అచ్చం వాళ్ళ నాయనమ్మలా ఉందా? వాళ్ళ నాన్నమ్మ అయితే వాళ్ళ అమ్మే నా కడుపున పుట్టిందని మురిసిపోతుందమ్మా. ఇక్కడ అందరూ పాపే ప్రాణవానుకుని బతుకుతున్నారు. మొదటి వారసురాలు కదమ్మా, కాలు కూడా కింద పెట్టనివ్వరు. అలాగే అలాగే ఈ తాతకు కూడా ఓ చిన్న కోరిక ఉందమ్మా. 21వ రోజు పండగ ఇక్కడ మన ఇంట్లో నా చేతుల మీదుగా జరగాలి. అవును, నిన్ను కన్నానే కాని నీ పారసాల పెళ్ళి ఏ ముచ్చట నా చేతుల మీదుగా చేయలేదు కదమ్మా. ఆ? కనీసం నా మనవరాలకైనా సరే నా చేతుల మీదుగా చేసి నా కోరిక తీర్చుకొనివమ్మా. అమ్మా కాదనకమ్మా, ఒప్పుకో తల్లి. మీ నాన్న దగ్గర డబ్బులు లేవని ఆలోచిస్తున్నావేమో. మనవడో మనవరాలో పుడతారని వాళ్ళ కోసం నా పింఛన్ డబ్బులు ఎప్పుడో దాచిపెట్టి ఉంచారమ్మా. నా చేతుల మీదుగానే జరగాలి. సరే నాన్న, అలాగే చేద్దావు గాని. చాలమ్మా చాలు. వసంత చూస్తావేంటి? బట్టలు చదువు వెళ్ళి. ఆ? అమ్మాయి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి కదా. మనవరాల్ని చూడాలి కదా. విన్నావా? మనవరాల్ని చూసేదాకా మీ నాన్న ఊరుకునేలా లేడే. ఆ, ఆ, ఆయనకే కాదు, అంతకన్నా ఎక్కువ తొందరగా ఉంది నాకు. మృదుల, తొందరగా ఫోన్ చేయమ్మా, మేము వచ్చేస్తాం. అలాగేనమ్మా, మీరు జాగ్రత్త. ఉంటాను. ఆ, సరేనమ్మా. సరేనమ్మా, బిడ్డ జాగ్రత్త. జాగ్రత్త. అలాగే నాన్న. ఉంటాను. అయ్యా, పాపా, మీ అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు. నీకు ఫంక్షన్ చేస్తారట. చూడు, నీ వల్ల ఎంత సంతోషం వచ్చినా ఎక్కడ రాక్షసు వస్తుందో, నిన్నేం చేస్తుందో అని ప్రతి క్షణం భయపడాల్సి వస్తోంది. కానీ నీ మీద ఏ చెడు చూపు పడినివ్వను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇంకో 6 గంటల్లో నా నిశ్చితార్థం. ఇంకో 6 గంటల్లో నా వాడు కాబోతున్నాడు. మధు గారు ఫోన్ ఇక్కడ పెట్టేశారేంటి? హలో, మధు ఉన్నాడా? ఉన్నారండి. మీరు ఫోన్ ఇవ్వు. మీరెవరు? కనిమొలి. రేపు మధ్యాహ్నం 1:40 నిశ్చితార్థానికి ముహూర్తం ఖాయం చేసిన నువ్వా? నువ్వెందుకు మా ఆయనకు కాల్ చేసావు? ఏంట పిచ్చి ప్రశ్న? కాబోయే మొగుడికి ఫోన్ చేయకపోతే ఇంకెవరికి చేస్తారు చెప్పు?
నేనేదో పిచ్చి వాగుడు వాగడానికి ఫోన్ చేశాననుకున్నావా? ఐఎమ్ సీరియస్. నువ్వింకా ఇన్విటేషన్ చూడలేదా? అయితే వెంటనే వెళ్ళి పేపర్ చూడు. ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ నా నిశ్చితార్థం గురించి అద్భుతమైన ఆహ్వానం. చూడు చూడు, వెళ్ళి త్వరగా చూడు. కనీసం 10 నిమిషాల ముందైనా నా పక్కన ఉండాలి. ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటా. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ముహూర్తానికి నిశ్చితార్థం జరగకపోతే మా అమ్మ సంగతి తెలుసు కదా. మారణ హోమాలే జరుగుతాయి. హలో హలో హలో, మధు గారు, మధు గారు. ఇదిగోనయ్యా. ఇదిగో పెద్దయినా చిల్లర. అరే మర్చిపోయానయ్యా. చిల్లర తీసుకోకుండా వెళ్తున్నారేంటి? అదా, నాకు మనవరాలు పుట్టిందయ్యా. ఆ సంతోషంలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అనుకో. 21వ రోజు పండగ మా ఇంట్లోనే పెడుతున్నావు. నువ్వు తప్పకుండా రావాలా? అలాగే సార్. ఇదేంటి, అల్లుడు ఫోటో ఉంది? నిశ్చితార్థమా? ఈ పిల్ల ఎవరు? మా అల్లుడికి ఈ పిల్లతో నిశ్చితార్థం ఏంటి?